సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో పిఆర్ పల్లిలో కొలువైన రేణుక ఎల్లమ్మ ఆలయంలో 9వ వార్షికోత్సవం సందర్భంగా బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం అధ్యక్షులు ఆంజనేయులు ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా డిటిపి హరిశంకర్, శ్రీనివాసరెడ్డి, ఫాసల్, వాదివీర గౌడ్, నరసింహ గౌడ, శ్రీనివాస గౌడ్, అజ్ఞా గౌడ్, జేఆర్ఆర్ అధినేత రామ్రెడ్డి, జోగిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ జోగినాథ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాబట్టి వీళ్ళందరినీ సన్మానం చేయడం జరిగింది. అందరినీ వీళ్ళందరూ కానీ ఇంకో ఎవరైనా అందరి కానీ సలహా కూడా కోరుతున్నారు. అందరం పడవలు చేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఇలాగే అందరం ఈ కార్యక్రమాన్ని విజయంగా చేసుకోవాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠ్యం చేసేదాన్ని జోగిపేట మాజీ సర్పంచ్ వాళ్ళందరూ ఇలాగే ప్రతి సంవత్సరం అమ్మవారి అందరి గ్రామ అధ్యక్షులు అంజనేయులు గారు ఆధ్వర్యంలో వారు కుటుంబాలు మరియు గౌరవ అందరూ కూడా ఇక్కడ మాకు ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ ఆహ్వానం మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రామరెడ్డి గారు, రామరెడ్డి గారు, దేవుడు మాజీ మల్లప్ప గారు, రాజు గారు, మాజీ గారు, మరియు అంజనేయులు గౌడ్ గారు, ఇక్కడున్న గౌరవ అందరూ కూడా దేవుడు ఎల్లవేళ ఈ కార్యక్రమం చేసినందుకు అల్లా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు గురువారెడ్డి గారు ముఖ్యంగా ఈ అన్నింటికి టింబర్కు గురువారెడ్డి గారు అన్నింటికి సహకారం ఇస్తారు. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్లో గురువారు అందరికీ సహకారం ఇస్తారు. వారికి కూడా మరి ముఖ్యంగా ఈ గౌరవతోడు కూడా ఎన్నో వార్షికోత్సవం ఎందుకంటే వర్షం పడడం ఈ ఎండకాలంలో ఎంత ఎండలు